ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క నామములో మీ అందరికీ మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు మనకు తోడై ఉండి దినదినము ఆయన మనకు సహాయం చేస్తున్నారు. అదృశ్యుడైన దేవుణ్ణి, ఆయన ప్రసన్నతను అనుభవిస్తూ దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని ఉదయం లేవగానే ఆయన ముఖ దర్శనం చేసుకొని ఆయనకు ప్రార్థన చేసిన తర్వాత ఈ మాటలు వినాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖనంలో నుండి మనం గమనించినప్పుడు మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు రాయబడింది. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టిందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. దేవుని బిడ్డలారా, మనం గమనించినటువంటి చదవబడిన ఈ వాక్యాన్ని గమనించినప్పుడు ఈ యొక్క ప్రవక్త మీకా అంటున్నాడు, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను, నా రక్షణకర్తకు దేవుని కోసం నేను కనిపెట్టుకుంటున్నాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. ఈ 3 విషయాలు ఈ 7వ వచనంలో గుప్తమై ఉన్నాయి. అయినను అని అన్నప్పుడు మనం గమనిస్తే ఆ 5 వచనాల్లో చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ని ఆయన ఎదుర్కొంటున్నాడు. చివరికి నీ పక్కనున్న నీ కవిట్లోనే నీ భార్య దగ్గర కూడా నీ పెదాలకి కాపులో పెట్టుకో అని అన్నాడు. నీ ముఖ్య స్నేహితుని కూడా నువ్వు నమ్మొద్దు అని అన్నాడు. నువ్వు ఎవరిని నమ్మొద్దు. ఎలాంటి వాళ్ళు ఉంటారు? మంచివారు, గొప్పవాళ్ళుగా ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళుగా ఉంటారంటే ముళ్ళ కంచెల్లాగా ఉంటారని అన్నాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఆయన ఎదుర్కొని ఆయన కొనసాగించబడుతున్నాడు. తల్లి తండ్రి యొక్క విషయంలోను, తల్లికి పిల్లల విషయంలోను, తల్లిదండ్రులకి పిల్లల మధ్యలో ఎవరిని నమ్మటం లేదు. ఎంతో ఘోరమైన సిచ్యువేషన్లో కుటుంబంలో కూడా తల్లికి వ్యతిరేకంగా కుమార్తె తండ్రికి వ్యతిరేకంగా, కుమారుడు అత్తకు వ్యతిరేకంగా, కోడలకు వ్యతిరేకంగా, అత్తగారు మామకు వ్యతిరేకంగా, అల్లుడికి వ్యతిరేకంగా, ఇలాగా ఒకరి కోసం అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములు ఒకరికొకరు వ్యతిరేకంగా కీడు చేయడానికి, మోసం చేయడానికి వ్యతిరేకమైన క్రియలతోనే కొనసాగించబడుతున్న ఆ సిచ్యువేషన్స్ లో, అటువంటి పరిస్థితుల్లో ప్రవక్త మీకా అంటాడు, నేను ఇంత ఘోరమైన పరిస్థితుల్లో నేను యెహోవా కొరకే కనిపెట్టుకుంటాను. హల్లెలూయా. ఇంత ఘోరమైన లోకంలో పరిస్థితులు మన చుట్టూ ఎన్ని ఘోరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ మన చూపు, మన యొక్క దృష్టి దేవుని మీద కేంద్రీకరించాలని ఈయన అనుభవంతో మనకు తెలియచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈయన దేవుని మీదే తన దృష్టి నిలబెట్టుకున్నాడు, కానీ సమస్యల మీద, పరిస్థితుల మీద, మనుషుల మీద తన దృష్టి నిలబెట్టుకోలేదు. ఈ రోజున దేవుని ఆత్మనికి ధైర్యాన్ని ఇస్తుంది, ధైర్యపరుస్తుంది. నీవు ఎన్ని పరిస్థితుల మధ్యలో, ఎటువంటి ఇబ్బందులు నీ చుట్టూ ఉన్నా, నీ పరిస్థితులకి కనబడుతున్నా, వాటి మీద నీ దృక్పథం, నీ దృష్టి నిలబెట్టవద్దు. దేవుని మీద నీ దృక్పథం నిలిపినట్లయితే, దేవుని లేఖనంలో క్రొత్త నిబంధనలో కూడా మనం ఈ విషయాన్ని గమనిస్తాం. యేసయ్య నడుస్తూ వస్తున్నాడు అల్లకల్లోలంగా ఉన్న సముద్రం మధ్య. ఆ సముద్రం మీద, అలల మీద నడిచి వస్తున్నప్పుడు శిష్యులందరూ బోతం అని అనుకున్నప్పుడు ప్రభు ధైర్యపరిచాడు. భయపడకండి, నేనే, ధైర్యం తెచ్చుకోండి అని అన్నప్పుడు వెంటనే పేతురు అన్న మాట ఏంటంటే, ప్రభువా నీవైతే నాకు సెలవిమ్ము, నేను కూడా నీలాగా నీళ్ళ మీద నడుస్తాను. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. అనేక పర్యాలు నేను ఈ మాటలు నమ్మాను, చాలాసార్లు ప్రసంగం చేశాను. ఏమనంటే, పేతురు సముద్రం మీద, నీళ్ల మీద ఆయన నడిచాడు. ఎంతవరకు నడిచాడో తెలియదు, కానీ ఎన్ని అడుగులు వేసాడో తెలియదు, కానీ ప్రభువుని చూచినంత కాలం పేతురు నీళ్ల మీద నడిచెను. కానీ ఎప్పుడైతే ఇటు తన దృష్టి, తన దృక్పథం ఇటు అటు చూచాడో మునిగిపోసాగాను అన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా మన లక్ష్యం నా ప్రభువుని నా ఎదుట ఉంచుకొని ఉన్నాను అని కీర్తనలో రాయబడు. ఆయన సదాకాలం ఆయన యందు నా గురి నిలబెట్టుకొని ఉన్నాం. మనం మన గురి, మన లక్ష్యం సమస్యల మీద, మనుషుల మీద, పరిస్థితుల మీద, లోకం మీద కాక మన దృక్పథం ఆయన మీదే ఉన్నట్లయితే మనం ఎన్నడూ మునిగిపోము, ఎన్నడూ మనకి ఏ ఇబ్బంది మనకు కలగదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా, ఐ విల్ వెయిట్ ఆన్ మై గాడ్. నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటాను. కనిపెట్టుట అనేది విశ్వాసం యొక్క క్రియ. కనిపెట్టడం అనేది కూడా విశ్వాసంలో ఒక భాగం. దేవుని యొక్క సరైన సమయం, ఖచ్చితమైనటువంటి సమయంలో దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆయన టైమింగ్ అదే పర్ఫెక్ట్ టైమింగ్. కాబట్టి నేను దాన్ని గుర్తిస్తున్నాను, నేను కనిపెట్టుకుంటున్నాను.
ఎదురు చూస్తున్నాను, ఓపికతో కనిపెట్టుకుంటున్నాను. ఆయన వస్తాడు, ఆయన తప్పగా నన్ను కరుణిస్తాడు, ఆయన వస్తాడు, తప్పగా నన్ను లిఫ్ట్ చేస్తాడు. నేనున్న స్థితిలో నేను ఉండను, నేను పడిపోయి ఉన్న స్థితిలో, నేనున్న ఇబ్బందుల్లో నేను ఉండను. ఒక రోజున ఆయన ఖచ్చితంగా నన్ను దర్శిస్తాడు. దేవుని వాక్యం తేటగా చెప్తుంది కదా, ఋతు గ్రంథంలో ఉంది, దేవుడు తన ప్రజలను దర్శించాడని రాడు. ఎందుకని? అంతకుముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, బెత్లెహేములో కరువు వచ్చిందని రాడు. ఆ కరువు వచ్చినప్పుడు కరువులో అక్కడున్న ప్రజలు నిలిచే ఉన్నారు. ఈ నయోమి కుటుంబం మాత్రమే వెళ్ళింది మోయాబుకి. సో మోయాబులో ఉన్నటువంటి నయోమికి వచ్చిన వర్తమానం ఏంటంటే, దేవుడు తన ప్రజలను దర్శించి వారికి ఆహారం అనుగ్రహించారు. ఇప్పుడు వాళ్ళందరూ కనిపెట్టుకొని ఉన్నారు. బెత్లెహేములో ఉన్న ఆ కుటుంబాలన్నీ కనిపెట్టుకొని ఉన్నాయి. దేవుడు వస్తాడు, తప్పక కరుణిస్తాడు, మళ్ళా ఈ కరువు నుంచి విడిపిస్తాడు అన్నటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది. వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. అందుకని నయోమి బెత్లెహేముకు తిరిగి వచ్చినప్పుడు వారు అందరూ నయోమి కదా అని అంటున్నప్పుడు ఆమె అన్నది, నేను నయోమిని కాదండి, మహారాణి. ఎందుకంటే మీకులాగా నేను కనిపెట్టలేకపోయాను. నేను కనిపెట్టుంటే నేను కూడా దీవెనకరంగా ఉండేదాన్ని, కనిపెట్టలేకపోయాను. దేవుని బిడ్డలారా, ఈ ప్రవక్త మీకు అంటాడు, నేను ఆయన కొరకే కనిపెట్టుకున్నాను, ఆయన నన్ను రక్షిస్తాడు. నాకున్న ఇబ్బందులో, నాకున్న అప్పు సమస్యలో, నాకున్న అనారోగ్యంలో, నాకున్నటువంటి మెంటల్ టార్చర్స్లో నేను దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాను. ఆయన ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. మూడవదిగా ఆయన అంటాడు, నా దేవునికే నేను మొరపెట్టుకుంటాను, నా ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, నా ప్రార్థన ఆయన వింటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పక దేవుడు తన బిడ్డలు తన కొరకు ప్రార్థన చేస్తుండగా ఆయన ప్రార్థన ఖచ్చితంగా ఆలకించి దేవుడే ఉన్నాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందదాయకమని రాడు. ఈ రోజున నీవు యథార్థంగా ప్రార్థన చేస్తే, యథార్థవంతుడైనటువంటి ఆ యొక్క హిజ్కియా ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు ఆలకించి వెంటనే సమాధానం చెప్తున్నాడు. యెషయా, నువ్వు తిరిగి వెళ్ళి ప్రజల్ని ఏలుబడి చేస్తున్న ఏలికైన రాజుకి ఇమ్మని చెప్పు, నువ్వు చావబో, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీవు కన్నీళ్లు విడిచుట చూచి నేను నీ ప్రార్థన అంగీకరించు. నిజంగా మన గుండెల్లో అనేక బాధలు వేదనలు ఉండొచ్చు. దేవుడు ఇంకా నా ప్రార్థన ఆలకించలేదు, ఇంకా దేవుడు నాకు సహాయం చేయలేదు. నేను కూడా సేవకుడుగా నా పరిచర్య గురించి కూడా నేను ఇవిలాగా ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యం నాకు ఈ విషయాన్ని ప్రవక్త మీకా ద్వారా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుండగా దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. నా ఆత్మను కూడా దేవుడు ధైర్యపరుస్తూ బలపరుస్తూ, దేవుడు నిశ్చయముగా నా ప్రార్థన ఆలకిస్తాడు. నేను ఇలాగ ఉండను, దేవుడు నన్ను నిశ్చయముగా దీవిస్తాడు, దేవుడు నన్ను నిశ్చయముగా ఆస్వాదిస్తాడు. దేవుడు పంపించిన ఈ చిలకలూరుపేటకి నేను వచ్చాను తప్ప నా మటుకు నేను నా ఇష్టానుసారంగా నేను కోరుకొని వెళ్ళాడు. లోతు ముగించబడింది ఆయన జీవితం, ఆయన కుటుంబం మరుగైపోయింది, ఆశీర్వాదకరంగా ఎవరికి లేదు. కానీ పితృడైన అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా ఆ చోట, ఆ కరువు ఉన్న, ఆ బండలున్న, ఆ ఎడారి లాంటి, ఆ అరణ్యం లాంటి ఆ చోటే నిలబడ్డాడు. అబ్రహాంగా దేవుడు దీవించాడు. ఆ స్థలాన్ని ఆశీర్వాదపు భూమిగా దేవుడు ఆయన మార్చాడు. అప్పుడు ఆశీర్వాదంగా ఏమి కనబడలేదు. ఒకవేళ కనబడి ఉంటే లోతు అనేవాడు కదా, నేను ఇక్కడే ఉంటాను, నువ్వే వెళ్ళా అని చెప్పి అబ్రహాంతో అనేవాడు కదా. కానీ అక్కడ అంత పచ్చదనం, ఆశీర్వాదం, ఆ దీవెన అక్కడ ఏం కనబడలేదు ఆ టయానికి. కానీ ఈ రోజుకి కూడా ఆ చోటే, ఆ దేశంలోనే, ఆ ప్రాంతంలోనే ప్రభు జన్మించినటువంటి విషయాన్ని కూడా మనకు తెలుసు. యోధా బెత్లెహేమా, నువ్వు ఏమాత్రం అల్పమైన దానవు కావు అన్న దేవుని వచనాలు కూడా ఆ ప్రాంతానికి వినబడ్డాయి. యెరూషలేమును నేను కోరుకున్నాను, ఇక్కడ నేను నివసిస్తాను, ఇది నా దేశం, నా ప్రాంతం, నా స్థలము, నా నివాస స్థలం అని దేవుడు ఆ యొక్క యెరూషలేమును గురించి కూడా చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాలం ముందు దేవుని సన్నిధిలో నిశ్చయత నీకు రావాలి. నేను నా ప్రార్థన చేస్తున్నప్పుడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందదాయకం. నా ప్రార్థన దేవుడు తప్పుగా ఆలకిస్తాడన్న నమ్మకం నీ గుండెలో ఉన్నట్లయితే నిన్నడు ఆయన సిద్ధపరచు. తగిన సమయం ముందు దేవుడు నిత్యముగా నీ కొరకు ఆకాశవాకులు విప్పునుగాక, అద్భుతము జరిగించునుగాక. నీ కొరకు ఏల వేసి తూర్పు పడమర ఉత్తర దక్షిణాల నుంచి జనములను ఆయన నీ కొరకు రప్పించునుగాక. దేవుడు అంచెలంచెలుగా నిన్ను
ఒక ఉన్నతమైన స్థానానికి ఆయన నిన్ను చేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? దేవుని సన్నిధిలో మనపూర్వకంగా దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని అందు నీవు నీ దృష్టి ఆయన మీద నిలబెట్టుకో. నువ్వు కనిపెట్టు ఆయన కోసం. నువ్వు ఆయనకు ప్రార్థన చేయటం మానొద్దు. తప్పక నీ జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రార్థన. ప్రేమ స్వరూపి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం మందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుకై స్తోత్రాలు. నిజమే, పితరుడైనటువంటి ప్రవక్త మీకా ద్వారా మీరు మాట్లాడిన ఈ 7వ వచనాన్ని గురించి మీకు స్తోత్రాలు. నిజంగా మా జీవితాల్లో మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో మీరు నాయన అనుభవించే రీతిలో మా స్థితికి తగినట్లుగా, ఈ దినపు మా పరిస్థితికి తగినట్లుగా మీరు మాట్లాడారు. మేము నమ్ముతున్నాం యేసయ్య. అయ్యా, మేము మీ కొరకు ఎట్టి పరిస్థితులు, ఎంత ఘోరమైన పరిస్థితులు మా చుట్టూ ఉన్నా మేము మీ కొరకు ఎదురు చూడాలని, అయ్యా ఈ పరిస్థితుల మధ్యలో మేము మీ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఇంత ఘోరమైన పరిస్థితుల మధ్యలో మీకు ప్రార్థన చేయటం మానకూడదని, అయ్యా మీ యొక్క దాసుని ద్వారా, మీ లేఖనాల ద్వారా మీరు ఇచ్చిన అమూల్యమైన మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నిజముగా మా జీవితాల్లో ఉన్న ఈ కన్నీళ్లు, ఈ బాధలు, ఈ పరిస్థితులు, ఈ కష్టాలు, ఈ యొక్క శోధనలు, నిందలు, అవమానాల మధ్యలో, అనారోగ్యం మధ్యలో, శ్రమల మధ్యలో నాయన మా కన్నీళ్లు మీరు చూస్తున్న దేవుడు. మీరు అద్భుతం చేసే దేవుడు నాయన. మీరు అద్భుతం చేసే దేవుడు. మీరు సహాయం చేయగలిగిన దేవుడు. మీ చిత్తానుసారంగా అయ్యా మీరు తగిన సమయంలో ఖచ్చితంగా మీ టైమింగ్ అంటూ ఒకటి ఉందని, దాని కొరకు నాయన మేము వేచి చూడాలని, ఆ సమయంలో మీరు ఖచ్చితంగా యేసేపు కూడా ఇంచుమించు 13 సంవత్సరాల పాటు ఐగుప్తులో మరుగై ఉన్నాడని అయ్యా మీ లేఖనాల్లో మేము చూస్తున్నాం. ఆ తర్వాత మీరు ఆయన బయటికి తీసుకొచ్చారు, మీరు నిలబెట్టారు పై స్థాయికి. అలాగే నా ప్రభువా, మీ సన్నిధిలో మేము అయ్యా ఓర్చుకున్నట్లయితే నిశ్చయముగా మా యొక్క జీవితాలు కూడా మీరు నిర్దేశించిన సమయం ఒకటి ఉంది. ఆ సమయాన్ని మీరు మమ్మల్ని కరుణిస్తారు, మాకు సహాయం చేస్తారు. మమ్మల్ని అటు సేవకులుగా, విశ్వాసులుగా ప్రతి ఒక్కొక్కరిని వారి వారి స్థితికి తగినట్లుగా వారి జీవితాలను, కుటుంబాలను మీరు అభివృద్ధి పరిచే దేవుడిగా ఉన్నారు. అందుని బట్టి మీరు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించి, మీరు కృప చూపించి నడిపించి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందునామతో ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకుని ప్రభు రాకడ పర్యంతం నిరీక్షణతో, విశ్వాసముతో ఆయన కొరకు కనిపెట్టుకుంటూ, ఆయన యొక్క సన్నిధిలో ఎదురు చూస్తూ ఆయనకు ప్రార్థన చేస్తున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడేవిని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన అందరికీ వందనాలు. నిజంగా విశ్వాసంతో ఎదురు చూద్దాం, కనిపెడదాం, ప్రార్థన చేద్దాం. మనల్ని ఎన్నడూ ఆయన సిగ్గుపరచు, మనం ఎన్నడూ సిగ్గుపడం. నిశ్చయముగా దేవుని యొక్క ముఖ కాంతి, దేవుని యొక్క దీవెన నీ మీద ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన అందరికీ వందనాలు. ఇది నా స్వ అనుభవం కూడా. నేను కూడా ఇలాగ పరిస్థితిలో ఉన్నాను, ఆయన కొరకు కనిపెడుతున్నాను. దేవుడు ఖచ్చితంగా వస్తాడు. ఆయన సమయంలో నన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. నా పరిచయం కూడా ఆయన దీవిస్తాడని నేను నమ్ముతున్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయాలని, మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తాము. సవినయంగా తెలియజేస్తున్నాను. కృప